చూడండి ఎల్లో రైస్ అండి, అస్ఫర్ రైస్ కూడా అంటారు, ఎల్లో రైస్ కూడా అంటారు. చూడండి ఎంతమంది నచ్చింది. అందరికీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ మనం వంట చేస్తుంది అస్ఫర్ రైస్ అంటారండి, ఎల్లో రైస్ అంటారు. కావాల్సిన అయితే కోడి అండి, కట్ చేసి పెట్టుకున్నాం. బియ్యం అండి, రైస్ నేను ఒక కప్పు తీసుకున్నానండి, కప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోద్ది, నానబెట్టుకున్నాను నేను. అలాగే టమాటాలండి, అల్లం వెల్లుల్లి, ఇది గార్నిషింగ్ అండి, కొత్తిమీర కరివేపాకు కూడా గార్నిషింగ్, పచ్చిమిర్చి టమాటాలు కూడా గార్నిషింగ్ అండి. అలాగే నల్ల నిమ్మకాయ అండి. ఈ బిర్యానీకి కావాల్సిన అన్ని లవంగ మొక్కలు, లాలిక్కాయలు, దర్శన్, మిరియాలు, స్టార్ పువ్వుండి, అలాగే వచ్చి ఉల్లిపాయలు అండి. జపరాన్ని అయితే నేను వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను, అది కుంకుమ పువ్వు. మనకు కావాల్సిన మసాలా పొడి, పసుపు, అలాగే సాలనా పౌడరు, చికెన్ పౌడరు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, నూనె, ఉప్పు, అదేవిధంగా శనగపప్పు పైన గార్నిషింగ్ కింద శనగపప్పు, ఉల్లిపాయలు అన్నీ వచ్చేసినాయండి మనకు కావాల్సినవి. ఒక ముందుగా అయితే మనము గిన్నె పెట్టుకున్నాము, బార్లీ పెట్టుకుని కొద్దిగా అంటే కొద్దిగా శనగపప్పుకి ఉల్లిపాయలకి వేపడానికి కొద్దిగా అన్నమాట. నేనైతే నుంచి పెట్టుకున్నాను. అదిగోండి మనం ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది జస్ట్ మనం ఒక 10 నిమిషాలు వేగనిద్దామండి, నూనె చెట్టు వేయకూడదు. అసలు వేయండి, నేనైతే కొద్దిగా వేసాను. ఇది కొంచెం వేగనిద్దాం బాగానే, 10 నిమిషాలు. చూడండి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి అంతే, ఎందుకంటే ఒకే ఒక డ్రాప్ వేస్తాం కదా నూనె, మనం ఇలాగే తిప్పుతూనే ఉండాలండి బాగా కలర్ వచ్చే వరకు. పెట్టుకున్నాను నేను శనగపప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. నీళ్ళు వేసుకున్నాం ఇప్పుడు. ఇలాగా ఇలాగే విధంగా స్లోలో ఉండి బాగా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలాగే తిప్పుతూ ఉండాలండి. చూపించిన మసాలా పొళ్ళన్నీ కూడా ఇవన్నీ మొత్తం పొళ్ళన్నీ వేసుకున్నాం మనం. ఇవన్నీ కోపలు వేసాను. అలాగే వచ్చేసి మీకు మాజీ చూపించలేదు కదండి, మాజీ కూడా కొద్దిగా లైట్గా వేసుకుందాము. చూడండి ఇదైతే సరిపోతే ఇంక ఇందులో వేసుకుందాం ఇది పొళ్ళన్నీ మనం. అని చెప్పి ఒక 5 నిమిషాలు ఈ మసాలా తీరాకు ఉంచుతామండి. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా, ఇదిగోండి ఇలాగైతే సరిపోతుంది మనకి. అన్నీ వేసుకున్నాం, పొళ్ళు ఇంకేం అవసరం లేదండి. తర్వాత మన రైస్ అయినది ఇది ఏ విధంగా వేయాలన్నది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు మనం రైస్ అదండి ఎల్లో రైస్ ఏ విధంగా ఉండాలన్నది చూపెడతాను. ఇదైతే అయిపోయింది మనకి, ఇది పక్క పెట్టేసుకుందాం. ఇంకా రైస్ ఏ విధంగా ఉండాలన్నది చూపెడతాను. అనేది పెట్టేసుకున్నాం మనం. ముందుగా కొద్దిగా సరిపడా నూనె వేసుకుందామండి, ఎక్కువ కాదు సరిపడా వేసుకుందాం అంతే, సరిపోతుందండి. ఇది పెద్ద నూనె అవసరం లేదు దీనికి. ముందుగా మసాలాలు వేసుకుందాం మనం. దర్శనం, లవంగ మొక్కలు, లాలిక్కాయలు ఇవన్నీ కూడా చూడండి. అలాగే వచ్చేసి నిమ్మకాయ కడుక్కొని తీసుకుంటుంది. ఇదిగోండి బెజ్జలు ఎట్టుకోవాలని చూసారా, ఈ విధంగా బెజ్జలు ఎట్టుకోవాలని చూపిస్తుంది అనమాట. అలాగే గింజలు కూడా వేసుకుందాం. ఇందులో మనం కొత్తిమీర కానీ కరివేపాకు ఏం వేయనండి, ఓన్లీ గార్నిష్ ఇంకొకటే వేస్తాము. సరే ఇది వేగనిద్దాం. ఇంకా మనము వేగినాక టమాటాలు వేసుకుందాం. అది వేసుకొని చూడండి ఉల్లిపాయలు, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అదే విధంగా ఇప్పుడు కోళ్ళు కూడా వేసుకుందాం మీరు.
అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందామండి. సరిలో 10 నిమిషాలు వేగనిద్దాం. ఇంకా మూత పెట్టుకుందాం మనం. ఒక 10 నిమిషాలు వేగనిద్దాం. పర్ఫెక్ట్గా అయిపోయింది. బాగానే అయింది. విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దేనికి మనము ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళండి. ఆ విధంగా వేసుకుందాం. నేనైతే కరెక్ట్ 3 కప్పులు నీళ్ళు వేసుకుందాం. దీనికి 2 కప్పులు ఫస్ట్ వేసుకుందాం, తర్వాత కప్పు వేసుకుందామండి. నేను అరగంట సేపు ఉడకబెడతానండి. ఎందుకంటే ఇది ప్రెస్ కోడండి, డీప్ ఫ్రైలో అయితే కాదు. అందుకు మనం ప్రస్తుతానికి ఇదైతే నాకు 2 కప్పులు నీళ్ళండి. ఈ నీళ్ళు ఒక కప్పు ఇగురి దాకా ఉంచుకుని తర్వాత ఒక కప్పు వేసుకుని రైస్ వేసుకుందాం మనం. చూడండి ఈ విధంగా చూసారు కదా. ఇవి ఉడకబెట్టుకుందామండి. అలా ఇవి మగ్గే వరకు సగం నీళ్ళు అయ్యేదాకా కూడా మనం ఇవి మంచిగా ఉడకని ఇచ్చినాక ఒక అరగంట ఒకసారి చూసుకుందాం. పొంగులు వచ్చినాక మనం మసాలా పొడి వేసుకుందాం. ఇవ్వండి ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. ఏంటి మసాలా లేకుండా నీళ్ళు వేసిందనుకుంటున్నారా? అంటే ఒక వంట ఒక విధంగా చేయాలండి. అయితే దీనికైతే ఈ విధంగా వేస్తాము. నీళ్ళు తిరగబడ్డాక అప్పుడు మసాలాలు వేస్తాం అన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తుంది అంటదండి ఈ వంట అయితే. మరి నాకు తెలియదు. సరే అండి, మీకు చూపించిన పొళ్ళన్నీ పోపులు వేసుకున్నాను. ఇవ్వండి మాజీ పొడి ఇందులోనే ఉంది. ఇంక మసాలాలు ఉడుతాయండి ఇవి. సరే అండి, 10 నిమిషాల తర్వాత చూసుకుందాం. చూద్దాం రండి ఒకసారి. ఇవ్వండి ఆ మాదిరి నీళ్ళు అయింది కదా. ఇవ్వండి మనము కోడి పైన అయితే ఇంగి పొడి వేసుకుందాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే చికెన్ మసాలా పొడి. ఇక్కడ చికెన్ మసాలా పొడి అండి. 4 రకాలు తీసుకుని పక్కెట్టుకున్నాం. జపరాన్ కూడా పైన అప్లై చేసుకుందాం. అలాగే నూనె మీకు నేను చూపెడతానండి. చూద్దాం అయిందో లేదా. చూసారా ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఉడికిపోయి మన కోళ్ళు కరెక్ట్గా అరగంట అయితే అయిపోయింది. సరిపోతుంది మనకి ఈ విధంగా. ఇప్పుడు మనం కోళ్ళు తీసుకుందామండి బయటికి. మీరు పూర్తిగా వీడియో చూడండి, మధ్యలో అయితే స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది. మీరు పూర్తిగా అయితే వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం కోళ్ళు తీసుకుందాం. గట్టిగా పట్టుకోండి ఇది అయితేనే, లేకపోతే జారిపోయి ఇరిగిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా చూసారా. ఇదిగోండి మనం కోళ్ళు తీసుకుని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం కదా. ఇందులో మనం రైస్ కూడా వేసుకుందాం. ఇంకా వేసుకుందామండి. ఇదిగోండి రైస్. చూసారా ఎల్లో రైస్ అండి. ఈ నీళ్ళైతే సరిపోతాయి దీనికి. చూసారా ఈ నీళ్ళైతే సరిపోతాయి. ఇంకా మన కోళ్ళకి ఏ విధంగా మనం కలుపుకోవాలన్నది మీకు నేను చూపెడతాను. ఈ రైస్ అయితే మనం మూత పెట్టేసుకుంటే ఇంకా అత్తమాటలేదు, కలబెట్టుకోవద్దండి. కలబెట్టుకుంటే ఇరిగిపోతుంది ముక్కల కింద. ఇంకా మూత పెట్టుకుని లాస్ట్గా మనం సిల్వర్ వేసుకుందాం. ఇంకా కోడికి సంబంధించి నేను చూపెడతాను మీకు నేను. ఇవి చూడండి కొద్ది జపరాను ఇందులో వేసుకుందాం. కొద్ది జపరాను అదేవిధంగా చూడండి కొద్ది ఆయిల్, కొద్దిగా అంటే కొద్దిగానే. అలాగే వచ్చేసి మనం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. కొద్దిగా అండి, ఎక్కువ కాదు. అలాగే వచ్చేసి కొద్ది సాల్ట్ వేసుకుందాం కొద్దిగానండి. ఇంకా మనకు దానికి అప్లై చేసుకుందాం చికెన్కి, కోళ్ళకి మనం కలిపి పెట్టుకున్న దీన్ని విధంగా అప్లై చేద్దాం. మన కోడి అంతా కూడా విధంగా అయితే అప్లోడ్ చేసుకున్నాం మనం. చూసారు కదా 20 నిమిషాల తర్వాత వచ్చి చూసుకుందాం. 20 నిమిషాలు టైం పెట్టుకున్నాను చూసుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇందులో అయితే పచ్చిమిరపకాయ వేసుకుందాం, ఎక్కువ ఉడకకూడదు. అందుకు నేను ఫస్ట్ వేయలేదు.
చూసుకుందాం, మనం సిలవర్ వేసుకోవాలి కదా, చూసుకుందాం. ఇదిగోండి విధంగా ఉంది కదా. పప్పులు వేపేసి ఉంచాను కదా శనగపప్పులు, ఇది ఓ పక్కకి వేసుకుందామండి మనం. చూడండి ఏ విధంగా వేస్తామన్నది. ఇలాగా ఇలాగ ఓ పక్కకు చదువుతానండి. అవి అలాగే ఉంచేస్తానండి. ఈ లోపు వచ్చేసి మళ్ళీ జపరాన్ ఉంది కదా, ఈ జపరాన్ అయితే ఈ విధంగా అంతే అండి. ఇంకా మనం సిలవర్ వేసుకుని మూత పెట్టుకుని కోల్ తెచ్చుకుని కోల్ పెట్టుకుంటాం. ఇందులో సరిపోతుందండి ఆ విధంగా. చూడండి వేయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనది ఇది ఎంతవరకు వచ్చిందని మనం చూద్దాం. అయిపోయిందండి, చూసారా చాలా బాగా అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పచ్చిమిరపకాయ పెట్టాం కదా, ఇందులోనే తీసేద్దామండి బయటికి. ఇప్పుడు ఇది ఈ విధంగా మధ్యకి పచ్చిమిరపకాయ ఈ విధంగా పెట్టుకుందాం. కోళ్ళు తీసుకొని కోళ్ళు ఏం సెట్ చేసుకుని నేను చూపెడతానండి. దాని ఫైనల్ అయితే మొత్తం అంతా రెడీ చేసాను. చూడండి ఈ విధంగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అయిపోయి శనగపప్పు కూడా మొత్తం చూడండి. ఎల్లో రైస్ అండి, అస్ఫర్ రైస్ కూడా అంటారు, ఎల్లో రైస్ కూడా అంటారు. చూడండి ఎంతమంది నచ్చింది. కంపల్సరీ మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా రెడీ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మన ఎల్లో బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుండాలండి. మీరు కూడా ఈ విధంగా ఉండండి. ఓకేనండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.